నిన్న చూసా ఏబిఎన్లో అనిల్ అలిగి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఇది అనిల్ని మారుస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ వేదిక మీద నేను చెప్తున్నా, రాష్ట్ర బ్రేకింగ్ వేసుకుంటావో రాధాకృష్ణకి చెప్తా ఉన్నా, అరే బిడ్డ అనేక సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా, చాలా సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా, జగన్ అన్న ఏది చెప్తే అదే శిరోధారి వరకు భావించే వ్యక్తిని అనుకున్నాడు. నన్ను పిలిచి ఇక్కడికి వెళ్ళు అంటే శిరస వహించి పోతా జగనన్న కోసం అని చెప్పా. అలాగే ఈరోజు జగనన్న నర్సరావుపేట బొమ్మన్నా పోతా, లేకపోతే ఇంకో దగ్గరికి బొమ్మన్నా పోతా, ఇంకో ఎంపీకన్నా పోతా. 2 సార్లు శాసనసభ్యుడు చేశాడు, మంత్రిని చేశాడు. ఈ రోజు గూడూరులో నిలబడి 10 మంది నా కోసం చప్పట్లు కొట్టినా, నేను ఇంకో ప్రాంతానికి పోయి నా దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకున్నా, నేను చిత్తూరుకి వెళ్ళి ఇంకో మూలకి వెళ్ళి నా 10 మంది నన్ను గుర్తించినా, లేకపోతే ఎయిర్పోర్ట్ లో నిలబడి సెల్ఫీ తీసుకున్నా, అది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చలవ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష. ఎవరికి ఏ స్థానం శాశ్వతం కాదు. 2014 ముందు నెల్లూరు నగరం నాది కాదు, అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు 14లో నేను వచ్చినా, 19లో నేను వచ్చినా, 2024లో ఏమో భగవంతుడు నన్ను పల్నాడుకి పంపిస్తున్నాడు, పల్నాడు ప్రజలు ఆశీస్సులు ఇస్తారు, అక్కడికి పోతా. ఈ రోజు గొప్పగా వీలవుతా. 2 జిల్లాలు దాటి జగనన్న నిన్ను పోన్నాడు అంటే తప్పకుండా జగనన్న భక్తుడిగా, జగనన్న మనిషిగా అక్కడ దీవిస్తారు, నువ్వు పో అని చెప్పినాడు, పోతా. అంతేగాని 15 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి అన్నా అంట, లేదు పో అంటాడు. రైట్, పోవటమే. అది నర్సరావుపేట అయినా లేదా ఇంకో ఊరైనా జగనన్న ఖచ్చితంగా గీత గీసేసి పా అంటే పోవటమే. ఇప్పుడు దాకా రాష్ట్రంలో రచ్చ చేసిన, రేపు ఢిల్లీకి పోయి రచ్చ చేస్తా, అంత తేడా ఉంది. ఇప్పుడు దాకా జగనన్న కోసం రాష్ట్రంలో గొంతెత్తిన ఏ మూడైనా సరే చంద్రబాబు నాయుడు గారిని పప్పుని ప్యాంటు సొక్క అయిపోయినారు, ఢిల్లీలో అయిపోతా రాష్ట్రం నొప్పుకోండి దేవుణ్ణి. అరే ఆయన రాష్ట్రంలో అంటే మా గప్పు ఇక్కడే, ఢిల్లీ పోయాడు, అక్కడ తింటున్నాడు మమ్మల్ని అనుకోవాలా? అక్కడ తింటా బిడ్డ, నిన్ను, నీ అబ్బని, నీ కొడుకుని, ఇంకెవడైతే నన్ను అన్నాడో. కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నామని ఎంపీగా పోతున్నా, ప్రమోషనే. 2 సార్లు శాసనసభ్యుడిగా చేసిన, పోతా ఢిల్లీకి పోతా, ఢిల్లీ వాసిన పార్లమెంట్ కూడా చూపిస్తున్నాడు భగవంతుడు. ఆ రూపంలో నాకు ఆశీర్వదిస్తాడు ఉంటానబ్బా. నర్సరావుపేట మన జిల్లా వాళ్ళని 2 సార్లు దీవించింది. ఈ జిల్లా నుంచి వచ్చిన మన ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి నన్ను దీవించింది, ఎంపీ రాజమోహన్ రెడ్డి గారిని దీవించింది, మళ్ళీ బీసీ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్ దీవించింది. పోతా అక్కడ కూడా 75 సంవత్సరాల తర్వాత ఒక బీసీకి ఇచ్చిన చరిత్ర అది కూడా అనిల్ కుమార్ యాదవ్ రాసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఈ జిల్లాలో 75 సంవత్సరాల తర్వాత మంత్రి ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్. నర్సరావుపేటలో ఎవరు ఫస్ట్ బీసీ ఎంపీ అంటే అనిల్ కుమార్ యాదవ్. చరిత్రలో నా పేరు విధంగా రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ మాట ఎందుకు దాడతా? కాబట్టి మేము ఎవరైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు నిలబడిన ప్రతి ఒక్కరూ కూడా అన్న అవసరం, పార్టీ అవసరం, తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శిరసావహించి పోతాం. తప్పకుండా 2024లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు. నేను ఉన్నా, ఇంకొకటి ఉన్నా, ఎమ్మెల్యేలు అవుతారు. అదొక్కటి గుర్తుపెట్టుకొని అందరూ కూడా నాయకులు ఎవరైతే కొంతమందికి జంపులు అవుతున్నారో, నిన్ను చూసో నన్ను చూసో ఓట్లు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చూసే అందరికీ కూడా ఓటు. కాబట్టి అదేదో చూసి వాపనుకోనో బలుపనుకోనో పోతే మనం పోతాం. అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అనుబంధం ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక 5-10 సంవత్సరాలు ఉన్నప్పుడు మన కార్యకర్తలతో ఒక అటాచ్మెంట్ ఉంటుంది, అనుబంధం ఉంటుంది, రాకుండా ఉండదని నేను చెప్పను. వాళ్ళు కూడా సడన్ గా ఇంకొక వ్యక్తిని తెచ్చుకోవాలంటే బాధ ఉంటుంది, ఉండకుండా పోవు. కానీ పోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా పోతాం, పోవాలా. 7 నుంచి ఎంతో మంది తల్లిదండ్రులు వదిలేసి బిడ్డలు సంఘకాలు ఓట్ల మనం పోతుంది పక్క నియోజకవర్గం, పక్క పార్లమెంట్ అనుకోవాలా. అది కూడా ప్రమోషనే, మనకేం డిమోషన్ కాదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి
గూడూరు నీలోంచి జగనన్నకి తప్పకుండా పోయినసారి వచ్చిన మెజారిటీ కన్నా కూడా ఎక్కువ రావాలి.